ఈ ప్రాబ్లంలో మనము కనుక్కోవాల్సిన విలువ ఎక్స్. సో ఈ విలువని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన విలువలు ఒక సెమీ సర్కిల్ నందు స్క్వేర్ ఇవ్వడం జరిగింది. ఈ స్క్వేర్ యొక్క ఏరియా 5 సెంటీమీటర్ స్క్వేర్గా ఇవ్వడం జరిగింది. సో దీనిని ఉపయోగించి మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మొదటగా స్క్వేర్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనము సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సైడ్ ఈజ్ ఈక్వల్ టు √5 అవుతుంది. సో సో √5 అవుతుంది. సో దీని నుండి మనము ఈ డయాగ్నల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ డయాగ్నల్ యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మన పైథాగరస్ థీరం ఉపయోగించి. సో పైథాగరస్ థీరం ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే డయాగ్నల్. సో దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనము క్యూగా తీసుకున్నట్లయితే ఓ నుంచి క్యూకు గల డిస్టెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 ప్లస్ 5 ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఓ నుంచి క్యూకి గల డిస్టెన్స్ ఈక్వల్ టు √10 అవుతుంది. సో ఓ నుంచి క్యూకి గల డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. కావున మనము ఓ నుంచి ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఏ నుంచి ఓకి ఉన్న డిస్టెన్స్, ఓ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ రేడియస్ కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ √10 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ √10గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ పి అనే పాయింట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో పిఓబి ఈ ట్రయాంగిల్ నందు మనము పైథాగరస్ థీరం ఉపయోగించి పిబి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు పిబి స్క్వేర్ ఈక్వల్ టు పిఓ స్క్వేర్ ప్లస్ ఓపి స్క్వేర్. సో పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఓ స్క్వేర్, పి నుంచి ఓకి ఉన్న డిస్టెన్స్ √5 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ √10 స్క్వేర్. సో ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 ప్లస్ 10 ఈక్వల్ టు 15. సో పిబి ఈక్వల్ టు √15 అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే పి నుంచి బికి ఉన్న వాల్యూ √15 రావడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఏ నుంచి ఈ సి అనే పాయింట్ మీద, సో ఏ నుంచి సికి లైన్ సెగ్మెంట్తో ఈ ఏసీని కలిపినట్లయితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఏసిబి. సో ఇది సెమీ సర్కిల్లో ట్రయాంగిల్ కాబట్టి మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ యాంగిల్ బి అనేది ఆల్ఫాగా తీసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్ ఓపిపి సిమిలర్ టు ట్రయాంగిల్ సిఏబి అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి బి అనే యాంగిల్, దీంట్లో ఓబిపి అనే ట్రయాంగిల్లో బి అనే యాంగిల్, ఏసిబి అనే ట్రయాంగిల్లో బి అనే యాంగిల్ ఈక్వల్గా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ సో రిమైనింగ్ పి యాంగిల్, రిమైనింగ్ ఏ యాంగిల్ కూడా ఈక్వల్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్
సో ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వీటి యొక్క రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము వీటి యొక్క రేషియో తీసుకుందాం. సో పిబి బై ఏబి ఈక్వల్ టు ఓబి బై సిబి. సో పిబి బై ఏబి ఈక్వల్ టు ఓబి బై సిబి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పిబి వాల్యూ మనకి √15 బై ఏబి వాల్యూ ఏ నుంచి ఓకి √10, ఓ నుంచి బికి √10, మొత్తం కలిపి 2√10 ఈక్వల్ టు ఓబి వాల్యూ. సో ఓ నుంచి బికి వాల్యూ √10 బై సిబి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ. సో దీని ఇప్పుడు మనం ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2√10 into √10 by √15. సో ఇప్పుడు మనం 2 into √10 into √10 అంటే 10 అవడం జరుగుతుంది. నెక్స్ట్ √15 దీన్ని రేషనలైజ్ చేస్తే 15 by √15తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే సో 20/15 into √15 రావడం జరుగుతుంది. సో 4 జా 3 జా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4/3 √15. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది ఏమొచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3 √15. ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్.